ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. స్తోత్రం దేవసరణుతురా. ఈరోజు ఇక వాక్యపు వెలుగును నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. చూసారా ప్రియులారా, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. సువార్త ప్రకటించకపోయిన యెడల శ్రమ అంటున్నాడు పౌలు గారు. ఈరోజున మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని వివరించడానికి ఎంతమంది ముందుకు రాగలుగుతున్నారు? ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. డాక్టర్ అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి ఆయన చాలా కాలము భారతదేశంలో మిషనరీగా ఉండి సేవ చేశారు. తన వృద్ధాప్యంలో స్వదేశమైనటువంటి స్కాట్లాండ్ దేశానికి తిరిగి వచ్చారు. ఆ స్కాట్లాండ్ దేశపు సంఘంలో జరిగినటువంటి ఒక పెద్ద కూటంలో డాక్టర్ అలెగ్జాండర్ డఫ్ గారు ప్రసంగించారు. చక్కటి ప్రసంగం చేసిన తర్వాత ఆ యొక్క కూటంలో నుండి ఉన్నటువంటి యవనస్తులందరినీ చూసి హిందూ దేశంలో మిషనరీగా సేవ చేయటకై తమ జీవిత సమర్పణకై పిలుపునిచ్చాడు. ఎవరైనా సమర్పించుకుని అక్కడికి వెళ్ళి సేవ చేస్తారా అంటే, కానీ ఆ కూటంలో ఉన్నటువంటి యవనస్తులు ఒక్కరు కూడా ఆ పిలుపును అంగీకరించడానికి ముందుకు ఎవరు రాలేదు. వృద్ధులైనటువంటి ఆ మిషనరీ ఆ పిలుపును గొప్ప శబ్దంతో అనేక సార్లు వారికి ఇచ్చాడు. ఎన్నోసార్లు పిలిచాడు, గట్టిగా చెప్తూ ఉన్నాడు. అలా చెప్పడం వల్ల ఆయన అలసిపోయి సొమ్మసిల్లిపోయి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరిలో కొద్దిమంది ఆయన్ను వేదిక నుంచి మోసుకొని పోయారు. ఒక వైద్యుడు చాలా శ్రద్ధతో ఆయన పరీక్షిస్తూ చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా డాక్టర్ అలెగ్జాండర్ తన శక్తిని అంతటిని కూడబెట్టుకుని కళ్ళు తెరిచి, నేను ఎక్కడున్నాను అని ఆతృతతో అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్, అయ్యా, మీరు దయచేసి నెమ్మదిగా పడుకోండి, మీ గుండె చాలా బలహీనంగా ఉంది, మిమ్మల్ని మీరు శ్రమ పెట్టుకోవద్దు అని చెప్పి డాక్టర్ గారు చెప్తూ ఉన్నాడు. కానీ ఆ వృద్ధ మిషనరీ మాత్రం నెమ్మదిగా ఉండలేదు. ఆయన తన బలవంతటిని ఉపయోగించి పైకి లేచాడు, నడవాలని ప్రయత్నించాడు. ఒకవైపున డాక్టర్ గారు, మరొక వైపున ఆ కూటపు నాయకులు పట్టుకొని ఉన్నారు. తల నెరిసినటువంటి ఆ వృద్ధ మిషనరీ తెల్ల జుట్టు, బలం లేదు. అటువంటి ఆయన మళ్ళా తిరిగి మెల్లగా వేదికెక్కారు. ఆయన ధైర్యం చూసినటువంటి ప్రజా సమూహం ఆయనకు మర్యాదగా పైకి లేచి నిలబడ్డారు. తర్వాత ఆ మిషనరీ తిరిగి అక్కడ ఉన్నటువంటి యవనస్తులకు మరలా పిలుపునిచ్చాడు. మన విక్టోరియా మహారాణి గారు హిందూ దేశపు సేవకై సైనికులు కావాలని చెప్పి పిలుపునిస్తే వందల కొలది యవనస్తులు మహారాణి పిలుపునందుకొనటానికి పరిగెత్తుకుని వచ్చారు కదా. కానీ రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రావడానికి ఇష్టపడలేదేంటి అని దుఃఖంతో కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. మరలా హిందూ దేశానికి మరి ఇవ్వటానికి ఇక నుంచి స్కాట్లాండ్లో యవనస్తులు లేరనేటువంటిది సత్యమేనా అని అడిగారు. అయినప్పటికీ కూడా ఎవరో జవాబు లేదు. స్థలమంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకు ఇంకనూ సువార్త చెప్పబడలేదే అనే గొప్ప భారము ఆ వృద్ధులైన మిషనరీని కలిచివేసింది. మిషనరీగా గొప్ప తీర్మానంతో, సరే, హిందూ దేశానికి మిషనరీగా పంపబడటానికి స్కాట్లాండ్ దేశంలో ఒక్క యవనస్తుడు కూడా లేడా? ఒక్క యవనస్తుడు కూడా లేడు. పర్వాలేదు, వృద్ధాప్యంలోనూ బలహీనతలో ఉన్నటువంటి నేను ఉన్నాను కదా, నేను తిరిగి మళ్ళా హిందూ దేశానికి వెళ్తాను. ఇక నుండి బోధించే శక్తి నాకు లేదు, అయినా పర్వాలేదు. ఆ గంగా నదీ తీరంలో నేను పడుకొని అక్కడే మరణిస్తాను. దాని ద్వారా హిందూ దేశంలో ఉన్న ప్రజలు తమ యొక్క ఆత్మను గురించి చింతించగలిగినటువంటి ఒక వ్యక్తి అయినా స్కాట్లాండ్ దేశంలో నుంచి వచ్చాడని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి తడుములాడుకుంటూ ఆ వృద్ధుడైనటువంటి డాక్టర్ అలెగ్జాండర్ డఫ్
వేదిక నుంచి నెమ్మదిగా దిగటానికై తిరిగాడు. ఆఖరిగా అక్కడ కదలిక ఆరంభమైంది. ఆ కూటంలో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా తాము కూర్చున్న స్థలం నుంచి ఒక్క ఉదుటిన పైకి లేచి గొప్ప శబ్దంతో మేము వెళ్తాము, మేము వెళ్తాము అని అరిచారు. ఆ వృద్ధుడైన మిషనరీ చనిపోయిన తర్వాత ఆ యవనస్తుల్లో అనేక మంది హిందూ దేశానికి వెళ్ళి అక్కడ వచ్చి మన దేశానికి వచ్చినమాట. అక్కడ మన దేశంలో మరి అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించి సువార్త వ్యాపించినటువంటి ప్రాంతాలకు మిషనరీలుగా వెళ్ళి సువార్త భారాన్ని మోసుకొని తిరిగి దానిని బట్టి తమ జీవితాలను త్యాగం చేసి అనేక ఆత్మలను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మరి నీ పని ఏంటి? నీవు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావా? నీవే కష్టంగా ఉందా? నీ ద్వారా అనేక మంది నడిపించగలుగుతున్నావా? అయ్యో, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నదని చెప్పినటువంటి భక్తుడి ప్రకారం మరి మనం చెప్పగలుగుతున్నామా? మనం చేయగలుగుతున్నామా? అయితే ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ మాటలు విన్న ప్రతి వారు భారంతో బాధ్యతతో నింపబడి నీ పని చేయట కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి. ఆమెన్.